అదుపు తప్పిన స్టార్లింగ్ భూమి దిశగా దూసుకొస్తున్న ఉపగ్రహం. ఎలైన్ మస్క్ స్పేస్ ఎక్స్ స్టార్లింగ్ ఉపగ్రహం కక్ష నుండి అదుపు తప్పి భూమి వైపుకి దూసుకొస్తుంది. సాంకేతిక లోపం వల్ల ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించగానే కూలిపోయే అవకాశం ఉంది. అయితే దీనివల్ల భూమికి లేదా అంతరిక్ష కేంద్రానికి ఎటువంటి ప్రమాదం లేదని స్పేస్ ఎక్స్ తెలిపింది. మరోవైపు చైనా తక్కువ శక్తితో పనిచేసే అధునాత ఉపగ్రహాన్ని ప్రయోగించి అంతరిక్షం, ఇంటర్నెట్ రంగాలలో సంచలనం సృష్టించింది. ఏకంగా 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంచింది. టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలైన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ స్టార్లింక్ ప్రాజెక్టులలోని ఉపగ్రహాలలో ఒకటి ఇటీవల కక్ష నుండి అదుపు తప్పి భూమి దిశగా దూసుకొస్తుంది. డిసెంబర్ 17న 35,956 అనే శాటిలైట్ భూమి నుంచి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. కానీ ఊహించని విధంగా అది అక్కడ నుండి కిందకి కూలిపోవడం ప్రారంభించింది. ఈ ఉపగ్రహంపై స్పేస్ ఎక్స్ నియంత్రణ కోల్పోయింది. దీనిపై ఆ సంస్థ వివరణ ఇస్తూ, ఊహించని విధంగా శాటిలైట్లోని సాంకేతిక లోపం తలెత్తి ప్రొపల్షన్ ట్యాంక్ నుంచి గ్యాస్ రిలీజ్ అయింది. దీనితో ఒక్కసారిగా అది కక్ష నుండి జారి 4 కిలోమీటర్ల దిగువకు వచ్చి చేరింది. అనంతరంగా కొన్ని భాగాలు విడిపోయి మెల్లగా కిందకు కదులుతూ జారిపోవడం మొదలైంది. వారం రోజుల్లోగా ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించి కూలిపోవచ్చు అని ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ ఉపగ్రహ శాఖలాలు అమెరికాలోని అలాస్కా గగనాంతరం మీదుగా శనివారం ప్రయాణిస్తుండగా 214 కిలోమీటర్ల దూరం నుంచి వెక్టోర్టెక్ సంస్థకు చెందిన వరల్డ్ వ్యూ 3 అనే శాటిలైట్ హై రిజల్యూషన్ ఫోటోలను తీసింది. దీనివల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాలకు లేదా భూమికి ఎటువంటి ప్రమాదం లేదని స్పేస్ ఎక్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఏఎస్ఎస్ కంటే ఇది దిగువగా ఉన్నదని పేర్కొంది. అది భూ దిగువ కక్షలో ఉండడం వల్ల భూమి గురుత్వాకర్షణ శక్తికి సులువుగా ఆకర్షింపమవుతుందని తెలిపింది. దీంతో భూ వాతావరణ ఘర్షణతో మండిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్టార్లింక్ ప్రాజెక్టు కింద స్పేస్ ఎక్స్ సంస్థ 9,000 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. దీని ద్వారా భూమిపై మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, యుఎస్ స్పేస్ ఫోర్స్ సమన్యాసం చేసుకుంటూ మార్స్ సంస్థ పనిచేస్తోంది. ఇదిలా ఉండగా భూమి ఉపరితలం నుండి చాలా ఎత్తులో అత్యంత ప్రతిష్టాత్మక అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన చైనా ఒక ఉపగ్రహాన్ని నిశ్శబ్దంగా ప్రయోగించింది. 36,000 కిలోమీటర్ల దూరం నుండి అది భూమిపై ఉన్న గ్రౌండ్ స్టేషన్కు చేరుకున్న లేజర్ సిగ్నల్స్ను పంపింది. ఇది చెక్కు చెదరకుండా ఉండడం మాత్రమే కాకుండా హై స్పీడ్ డేటా స్ట్రీమ్ని కూడా మోసుకెళ్ళింది. అత్యంత ఆశ్చర్యాత్మకమైన భాగం ఏమిటంటే మొత్తం వ్యవస్థకు కేవలం 2 వాట్ల శక్తితోనే నడిచింది. రాకెట్ ప్రయోగాలు లేదా మెగా కాన్స్టిట్యూషన్ ప్రకటనలు అనుసరించే ప్రపంచం దృష్టిని ఈ విజయం ఆకర్షించలేకపోయింది. కానీ అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ పరిమాణాన్ని చూసేవారికి జియోసింక్రనరీ కక్ష నుంచి వచ్చే ఈ కాంతి పుంజం చాలా విఘాతం కలిగించేదిగా ఉంటుంది.